ఇంత దారుణమైన సంఘటన జరిగింది. అయినా సరే ఇక్కడ లోకల్ ఎవరైతే ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడున్న ఎవరెవరన్నా మరి ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని ఎంక్వైరీ చేశారా, ఏమైనా వీళ్ళకు ఆర్థికంగా కావచ్చు, ఏమైనా మాట పరంగానైనా ఏమైనా సపోర్ట్ చేశారా, ఏమైనా షూట్ చేయరా? ఓకే 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 కాబట్టి ఒకసారి వీళ్ళతో గ్రామవాసులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అమ్మాయి ఎవరెవరు వచ్చారు, ఏమైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా? ఎవ్వరు రాలేదు సార్, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఎవరు లేరు సార్. ఓట్లు అడిగినప్పుడు గుట్టల పోటు కెచలకల పోటు ఏడ ఉన్న దాక్కున్నా వస్తారు ఓటు కావాలని సార్. కానీ ఇప్పుడు దాకా ఇంత ముగ్గురు చనిపోరు, ఇంత దూరం సార్ మా అడుగుల అమ్మన్గల్ మండలం పేరేంటి? కృష్ణనారాయణ రెడ్డి సార్. అమ్మన్గల్ మండలం ఎంత దూరం ఉందో పోలీసు వాళ్ళు వచ్చారు కానీ సార్ ఆయనకు తెలుస్తలేదా? ఎవరు రాలేరు సార్, ఎవరు రాలే. ఇంకా కసిరెడ్డి నారాయణ తలకొండ పెళ్లి అయినన్ని సార్. ఓకే, నిన్న ఈ శవం అక్కడే ఉన్నప్పుడు ఆనే ఉన్నాడని చెప్తా ఉన్నారు, ఏదో మీటింగ్. ఎవరు రాలేదు సార్, శవ ఉన్నప్పుడు లేరు, ఎవరు లేరు సార్. వచ్చిండా సార్? మీటింగ్ పెట్టుకున్నాడు, శవం ఇక్కడ ఉంది సార్ అన్ననే మాట్లాడు, ఆయననే చూసిండు సార్. మా అన్ననే నువ్వు కూడా ఉండమ్మా. కలకుర్తిలో శవం ఉంది సార్, చూసిండ శవం ఉంది, పోస్ట్ మార్టం చేయండి అని మేము సార్లను చేస్తే అక్కడ సార్లకు కూడా ఎమ్మెల్యే సాబ్ మీటింగ్ ఉంది మాకు డాక్టర్లతోటనే డాక్టర్లు అన్నారు. ఆ టైంలో సార్ కూడా వచ్చిపోయింది ఆడికి. ఓకే, అంటే మీరు ఏమైనా చెప్పారా ఇట్లా ఇట్లా అయింది మీ నియోజకవర్గం అది? అంటే రామనంతల వాళ్ళు కవిత వాళ్ళ చుట్టాలు పోయి సార్ని కలిసిరంట. కలిస్తే మేమేమో డాక్టర్లతోటి మాట్లాడదామని వెళ్తే వాళ్ళు రానియలేదు, మీటింగ్ నడుస్తుంది మాకు, ఎమ్మెల్యే సాబ్ వస్తుండు, ఇప్పుడే కాదు తర్వాత అవుతుంది అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు పొలిటికల్ మాజీ ఎంపీటీసీ తర్వాత వాళ్ళు మాజీ లీడర్లు అంతా అక్కడ వచ్చిర్రు. వచ్చి వాళ్ళ డాక్టర్ల మీద ప్రెషర్ పెడితే అప్పుడు పోస్ట్ మార్టం చేసారు సార్. ఎమ్మెల్యే సాబ్ అక్కడ ఈ పాప సిచ్యువేషన్ కొంచెం చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు కదా? అవును సార్. ఆ విషయం మీద మరి ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం కానీ చెప్తే కొంచెం మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇట్లా ఏమైనా ప్రయత్నం చేశారు? చెప్పినాం సార్, మేము మా సర్పంచ్ సాబ్కి తర్వాత ఇక్కడున్న స్థానిక వార్డు మెంబర్లకు. సర్పంచ్ లేడు సార్, నిన్న మొత్తం ఉన్నాడు, చెప్పాము. కానీ ఈ విషయం వైరల్ అయింది, 2 రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. కాబట్టి ఏం అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని? ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరు లేరు కాబట్టి ఏం అడుగుతున్నారు సార్? ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేసేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీళ్ళకు పిల్లల్ని వచ్చి ఆడపిల్లలు, ఒక ఆమె చావు బతుకులో ఉంది, ఆమెకు హాస్పిటల్లో పరామర్శించి డాక్టర్లకు ఏమన్నా సూచనలు ఇచ్చి మంచి వైద్యం అందేటట్టు చూడడం అన్నా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేపించడమా. తర్వాత ఈ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి కానీ సహాయ తరపు నుంచి కానీ పిల్లలకి ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ పేరు మీద ఎంతో అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఇంకోటి పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ చదువు కూడా ఏమన్నా ఎక్కడన్నా మంచి సీట్లు ఇప్పించి, సార్ కూడా విద్యా వ్యవస్థలో ఉన్నాడు, కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో ఉన్నాడు సారు, ఆ పిల్లలకి ఏదన్నా ఒక సీట్ ఇచ్చి విద్యాపరంగా ఆదుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఇవి సార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఈ సందర్భంగా. పెద్దమ్మాయి డ్రాప్ అవుట్ అయింది సార్. మధ్యలో ఎందుకు డ్రాప్ అవుట్ అయిందంటే నేను కూడా ఒక క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తాను సార్ అమ్మన్గల్ గర్ల్స్ హై స్కూల్లో. ఓకే, పాప డ్రాప్ అవుట్ అయింది, నువ్వు డ్రాప్ అవుట్ అయితే బాగుంటుంది, మేము ఉన్నది డ్రాప్ అవుట్ కోసము, నువ్వు ఏదైనా స్కూల్లో చదవమ్మా బాగుండదంటే, తాత మా అమ్మ నాన్నలు గొడవ పడుతుంటారు, మా అమ్మని ఎప్పుడు చంపేది తెలియదు, అందరు లేరు, నేనన్నా ఉంటా, నేను ఎట్లా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ రాసుకుంటా, నేను చదవను, వీళ్ళకి తోడుగా ఉంటానని ఆమె డ్రాప్ అయింది సార్. పరిస్థితుల వల్ల డ్రాప్ అయింది. అమ్మాయిని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా స్కూల్లో జాయిన్ కాలేదు. ఒకసారి కేజీబీలో జాయిన్ చేస్తే అక్కడ నుంచి పారిపోయి వచ్చేసింది. కాటన్ మిల్లు దగ్గర స్కూల్ వాళ్ళు వీళ్ళు పట్టుకొని చేస్తే ఈ అమ్మాయి చాలా సతాయిస్తుంది, ఉండలేదు, కాబట్టి నేను ఇక్కడ ఉంచితే మాకే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా వీడు రామ్దాస్ కూడా తాగి అక్కడ వెళ్ళేది సార్, పిల్లల్ని తోలుకుపోయి మా పిల్లల్ని పంపించేసేయండి, ఆడ మా పిల్లల్ని హాస్టల్లో ఉంచుకోకండి అని చెప్పేసి వాడు ఏం చేసేదంటే ఇష్యూ చేసి అక్కడ ఉన్న మొత్తం ఆడ టీచర్లే, లేడీస్ హాస్టల్ అది. కాబట్టి వాళ్ళు కూడా భయపడి ఏం చేసేదంటే వీళ్ళను ఒక అమ్మాయిని పంపించేది, ఇంకో అమ్మాయి మాత్రం ఇప్పుడు కేజీబీలో 7th 8th క్లాస్ అవుతుంది పాపని. తాగడం వల్ల చదువులకు కూడా ఇబ్బంది, ఆ పాప చదువు మానించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇంకోటి సార్, బెల్ట్ షాపులు కూడా ఏ టైం కంటే ఆ టైంకి పర్మిషన్ ఏం ఉన్నదో వాళ్ళకి, కానీ ఏ టైం కంటే ఆ టైంకి ఓపెన్ చేయడం చర్య తీసుకొని ఆ బెల్ట్ షాపుల మీద చేశాడు సార్. సర్పంచ్ సాబ్ చాలా మంచివాడు. ఇప్పుడు సార్ చాలా ఊరు మీద ఫోకస్ చేసేసి ఇవన్నీ ఖచ్చితంగా
నేను బెల్ట్ షాపులు మూయిస్తాను, ఊరు అభివృద్ధి కోసం చాలా పాటు పడుతుంది సార్. ఊర్లో సిసి రోడ్ శాంక్షన్ అయింది. సర్పంచ్ పేరు వాళ్ళ భర్త పేరు తెలుసు కానీ లేడీస్ అమ్మాయి సరిత సార్. సరిత మా చిన్నమ్మ అవుతుంది. వాళ్ళ భర్త గోపాల్ సార్ కూడా మంచి పట్టింపు ఉన్న వ్యక్తి. ఊరికైతే పట్టించుకుంటాడు సార్. చిన్న విషయమైనా కాల్ చేసి అడుగుతాడు. ఊరిని బాగు చేయాలి, మన ఊరు అనేది సైలెంట్ ఉండాలి, ఇలాంటి కేసులలో దాంట్లో వెళ్ళొద్దు అని చెప్పేసి అలాంటివి చేసేది సార్. ఓకే, ఒకసారి మరి తీసుకెళ్దామని అనుకుంటారా పిల్లల్ని? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే ఆర్థికంగా కావచ్చు నమ్మకం ఉంది సార్. మా సర్పంచ్ సాబ్ అయితే మీద నమ్మకం ఉంది, తీసుకెళ్తాడు. ఎంతవరకైనా అంతే తీసుకెళ్తాడు. ఆ కెపాసిటీ మా సర్పంచ్ సాబ్కి ఉంది. కాబట్టి ప్రభుత్వం తరపున కానీ ఎమ్మెల్యే తరపున కానీ పిల్లలకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా విన్నపం సార్. ఈ సందర్భంగా థ్యాంక్ యూ. విన్నర్ కదా, గ్రామవాసులు ఏమంటా ఉన్నారంటే పిల్లల చదువుల కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ ఆర్థికంగా కావచ్చు, కొంచెం సపోర్ట్ చేస్తే సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన సపోర్ట్తో కూడా మేము కొంచెం ముందుకెళ్ళాలి. ఇంకా ఊరు కోసం ఆయన కూడా కొంచెం పాటలు పడతా ఉన్నాడు కాబట్టి మాకు నమ్మకం ఉంది. కాకపోతే ఎమ్మెల్యే గారు కొంచెం పట్టించుకొని ఈ ఆడపిల్లల భవిష్యత్తుని కొంచెం వాళ్ళ చదువుల కోసం కావచ్చు, వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా. రైట్, మనం కూడా అదే కోరుకుందాం. ఎమ్మెల్యే గారు కొంచెం ఈ పిల్లలను కొంచెం సపోర్ట్ చేసి ఆడపిల్లలకు సాయం చేసి ఆర్థికంగా చదువుల విషయంలో కూడా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.